నేను చాలాసార్లు అనుకున్నాను, నా స్టడీ అంతా 10th లోపు అయిపోయింది, ఇంకొంచెం చదివితే బాగుండేది కదా, ఇంకొంచెం చదివితే బాగుండేది కదా అంటే దేవుడు అన్నాడు, ఇంకొంచెం చదివితే నాకు చిక్కవరాను అన్నాడు. ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒక జాబ్లో ఇరుక్కుంటావురా, నువ్వు సంపాదనలో పడతావు, అప్పుడు ఇంకొక టైపులో ఉంటావు నువ్వు. కాబట్టి నీకు ఎంత అవసరమో అంతవరకే నిన్ను రానిచ్చాను, ఆ తర్వాత నిన్ను నా అధీనంలోకి తీసుకున్నాను. నా పట్ల ఆయనకున్న ఉద్దేశము, ప్లాన్, దాని ప్రకారం ఆయన నన్ను లీడ్ చేశాడు. నీ పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంటుంది, ఆ ఉద్దేశం ప్రకారం నేను లీడ్ చేస్తాడు. ఎవరి డిజైన్ వాళ్ళదే, ఎవరి పట్ల ఉన్న ప్రణాళిక వాళ్ళదే, ఎవరి పట్ల ఉన్న ఉద్దేశం వాళ్ళదే. బ్రదర్స్ వింటున్నారా సీరియస్గా? హలో బ్రదర్స్, నా పట్ల ఉన్న ఉద్దేశం అది. ఎంతవరకు ఏది నాకు అందాలో అంతవరకు అందించాడు. నేను చాలాసార్లు ఫీల్ అయ్యాను, ఇంకా చదివి ఉంటే బాగుండేది, ఇంకా చదువు ఉంటే బాగుండేది అని. చదువు ఉంటే సట్టుబండ్లు అయి ఉండేవాడిని అక్కడ. కానీ నాకు ఇవ్వాల్సింది ఎంతో ఇచ్చాడు. కానీ నేను ఎంతో చదివి బాగా డబ్బు సంపాదించేటువంటి ఉన్నతమైన జాబులోకి వెళ్ళినా కూడా దక్కని ఆనందం, ధన్యత నాకు ఇందులో దొరికేటట్టు చేశాడు. ఏది నాకు ప్లస్, ఏది నాకు మైనస్, మీరు చెప్పండి. ఇదా అదే? పెద్దగా చెప్పాలి. కానీ అప్పుడేమనుకున్నాను, ఎందుకునైనా నన్ను ఎటు కాకుండా చేశావు, నా బతుకేంది నాయన బలిపీఠం మీద పెట్టావు, నా జీవితం ఏంది నాయన ఎలా చేసావు అన్నాను. ఆశ్చర్యమైంది కదా, అర్థం కాక. ఆయనేం మాట్లాడు, ఆగు అంటాడు. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ షాలేము రాజు అనే నేను ఒకవేళ గొప్ప స్థితిలోకి వెళ్ళుంటే, గొప్ప సంపాదకుడిని అయ్యి నా ఫ్యామిలీని ఏదో ఓలలాడించి ఉండొచ్చేమో. కానీ ఈరోజు నాకు అందాల్సింది అందకుండా దక్కాల్సింది కొంతమంది ఏడుస్తుంటారు, అందుకని చెబుతున్నాను నేను. వాళ్ళకి అది వచ్చింది, వీళ్ళకి ఇది వచ్చింది, నా బతుకు ఏందో ఇక్కడే తగలబడింది, నా జీవితం అంతా ఇంతే తెదారేటట్టుంది, నా కర్మ ఏందో ఎట్టగాలింది, నాకేం రావట్లా అని ఫీల్ అవుతుంటారు కదా. హలో, సృష్టికర్తకు అప్పచెప్పుకో. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవా, వెలుపల చేర్చిన బలమైన దేవా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు పాట మొత్తం పాడారే కదా, మనకు అవసరమైన మొక్క ఎక్కడుంది? ఆ స్టార్టింగ్లోనే ఉంది. ఇది పాడండి. నా దీపమును నా దేవునికి మహిమ. చేస్తారమ్మా, నీకు అమ్మా నాన్న ఉంటే చాలామంది అమ్మా నాన్నలు చచ్చిపోతారమ్మా. చాలామంది అమ్మా నాన్నలు బతికుండాలి, వాళ్ళ బిడ్డలకు వాళ్ళు ఉండాలంటే నీకు ఆ గాయం తప్పదమ్మా అని ఆ ఎడబాటు ఆమెకి ఇచ్చి, ఆమె ద్వారా ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని బ్రతికించి, ఒక తల్లి తండ్రిని కోల్పోయిన ఎస్తేరమ్మకి ఇశ్రాయేలు సర్వ సమాజము తల్లిదండ్రులు అయ్యేటట్టు చేశాడు. మా బిడ్డ అక్కడ ఉన్నందువల్ల మేము బతికిపోయాం. మా అమ్మాయి, మా బిడ్డ. నాకు అమ్మా నాన్న ప్రేమ ఎందుకు దూరం చేశావు దేవా అని ఒకవేళ ఎస్తేరు ఏడిస్తే, పొందుకోవే తల్లి, ఎంతమంది అమ్మా నాన్నల ప్రేమ పొందుకుంటావు, పొందుకు, వీళ్ళందరిది నీ తెప్పు అంటాడు. ఏమైనా అర్థమవుతుందా బ్రదర్ నేను చెప్పేది? ఏ మలుపు తిప్పుతాడో, ఏ కార్యం చేస్తాడో, ఎవరిని ఏ స్థాయికి తీసుకెళ్తాడో, ఎవరిని ఎక్కడ పెడతాడో ఆ మహామేధావికి బాగా తెలుసు. బిడ్డలారా, నేను నేర్చుకున్నది మీకు నేర్పాలి, అందుకే నేను చెప్తున్నా.
యోసేపు జీవితం అంతే, దానియేలు జీవితం అంతే, నెహమ్యా జీవితం అంతే. వీళ్ళందరూ ఉద్యోగస్తులు. వాళ్ళని ఆయా ప్లేసుల్లో పెట్టి యెరూషలేము క్షేమం కోసం, ఇశ్రాయేలు జాతి రక్షణ కోసం వాడుకున్నాడు. సంఘ క్షేమాభివృద్ధి కోసం ఎవరెవరిని ఏ ఏ ప్లేసుల్లో పెట్టి వాడుకుంటాడో నువ్వు ముందు చేయాల్సింది ఏంటంటే సృష్టికర్త దగ్గరికి వచ్చి, దేవా ఇంతవరకు నేను గ్రహించలేదు, దయచేసి నా ఎడల నీకున్న ఉద్దేశం ఏంటి, నా ఎడల నీకున్న ప్రణాళిక ఏంటి, నా ఎడల నీకున్న చిత్తం ఏంటి, దయచేసి నాకు స్పష్టపరచమని నువ్వు అడగాలి. ఆయన చిత్తమును నువ్వు వెతికిన ఎడల దేవుడు ముందు సంతోషపడతాడు. బా, ఇన్నాళ్ళకి సరైన ఆలోచన చేసావు బిడ్డ, ఇన్నాళ్ళకి సరైనటువంటి ఆలోచన చేసావు, మంచి నిర్ణయం చేసుకుందా, అడిగావు కదా, నేను చెప్తాదా, నువ్వు ఇది చేయాలి. ఇప్పుడు ఎస్తేరు రాణి అయింది, చాలా కష్టపడైందా, జుట్టు పీక్కొని అయిందా, రాత్రింబగళ్ళు మెంటల్ ప్రెషర్ అనుభవించి అయిందా? నేను చెప్పనా, పాట పాడుకుంటూ అయింది, తదరే తరే అనుకుంటూ అయింది. నిజం, మీరు చదవండి ఎస్తేరు గ్రంథం. మిగిలిన ఆడపిల్లలందరూ సంవత్సరం పొడవునా ఈ బూసి ఐ రాసి ఈ రాసి పిచ్చి పిచ్చి పనులన్నీ చేసుకొని నానా బాధలు బడి గందరగోళం అయ్యి వాళ్ళు ఫెయిల్ మొత్తం. కానీ ఎస్తేరు విషయంలో ఏముందో తెలుసా, హేగే ఏదైతే చేస్తున్నాడో, ఏదైతే రెడీ చేస్తున్నాడో అంతవరకు తప్ప ఇక దేని మీద పెట్ట. ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా అయ్యా హేగే గారు నన్ను ఇలా రెడీ చేయండి అని అల్లా. ఒకటే, నన్నంటూ పుట్టించాడు, ఉనికిలోకి తెచ్చాడు, నాకు ఈ అనుభవాలు నేర్పాడు, ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చాడు అంటే ఒట్టిగైతే కాదు. నా దేవుడు సజీవుడు, సర్వశక్తుడు, ఏదో బలమైన కార్యం చేయబోనుకున్నాడు. ఖచ్చితంగా నాకు ఈ స్థానం దక్కేటట్టు ఆయనే చేస్తాడు. ఆయన ఏమని స్థానం నాకెట్టొచ్చింది. కాబట్టి ఆమెకి టెన్షన్ లేదు, ఒత్తిడి లేదు, బాధ లేదు, భయం లేదు. దేవుని మీద ఆనుకున్న ఆమె మనసు ప్రశాంతంగా ఉంది. ఎవని మనసు నీ మీద ఆనుకున్న వాడిని పూర్ణ శాంతి గలవానిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె చాలా ప్రశాంతంగా ఉంది. మిగిలిన వాళ్ళకేమో టెన్షన్, నేను రన్ అవుతానో లేదో. రన్ అయితే 107 సంస్థానాలు, చక్రవర్తికి వైఫ్ని అవుతానో లేదో. కొంతమంది ఎగ్జామ్స్ రాదు, పాస్ అవుతాను లేదు, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతాను లేదు. ఈ దడతోనే సగం పోయింది. నా దేవుడు నాకు ఇస్తే దాన్ని ఎవడు రద్దు చేయలేడు. నా దేవుడు నాకు ఇవ్వకపోతే నేను గింజుగులాడిన రాదు. ఏదో మానవ ప్రయత్నంగా చేయాలి కాబట్టి చేస్తా, అంతే. అక్కడ సీన్లోకి వెళ్ళింది, పొజిషన్లో ఉంది. అందరితో పాటు నేను కూడా. అందరు రెడీ అవుతున్నారు కదా, నన్ను కూడా రెడీ చేయండి. వాళ్ళందరూ నాకు ఇలాంటి జడలై, నా ముఖానికి ఈ పేస్ట్ పోయి ఏం పూపించుకున్నారో. ఎస్తేరమ్మ అయితే అసలు ఆ ప్రెజరే లేదా, ఆ దిగులే లేదు. హేగే ఎలా రెడీ చేసి అలా రోజు ప్రశాంతంగా ఆ టైం వచ్చింది. మంచి ప్రసన్న వదనంతో చక్కగా హేగే రెడీ చేసిన ప్రకారం వెళ్ళి రాజు ముందు నిలబడింది. అప్పటి వరకు ఎంతమంది వచ్చినా పో అని తరుముకున్నాడు. ఎస్తేరును చూడగానే రాజుకు ఆమె యందు దయ పుట్టెను. ఇప్పుడు చెప్పు తమ్ముడు, నువ్వు మెంటల్గా ప్రెజర్ ఏం సాధిస్తావు చెప్పు. చేయుటకు దేవుడు నీకు ఇచ్చిన పని శక్తి లోపం లేకుండా చేసి రిలాక్స్ అవ్వు. తర్వాత సహాయం దేవుని మీద ఉంది, దేవుని మీద వదిలేసే. నువ్వే సహాయం చేయి తండ్రి, నీ చిత్తమయ్యా. నువ్వు పిడికిలి విప్పితే నాకన్నా, నువ్వు పిడికిలి విప్పకపోతే నాకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా. కాబట్టి నువ్వు చూసుకో నాయన, నా ప్రయత్నం ఏదో నేను చేశాను, నీ చిత్తం నాయన. నేనైతే టెన్షన్ పడను. ఇది కాకపోతే ఇంకొకటే, ఇంకా బెటరే నాకు. ఇది కాకపోతే ఇంకా బెటరే. ఇప్పుడు న్యూ ఇయర్ సాంగులో అది వచ్చింది, పాడదామని ఉంది కానీ పాడితే మళ్ళీ బయటపడుతుంది. కానీ పాడంలే. మనం ఏదేదో అనుకుంటాం, ఏదేదో పొందాలనుకుంటాం, అదంతా మనం వెతుకుతున్నాం. కానీ ఏది చేయాలో ఆయనకు తెలుసు. బ్రదర్, ఎంతమంది ఇంట్రెస్ట్గా వింటున్నారు? కాబట్టి మనం ఏం గ్రహించాలి? ఫస్ట్ అవివేకులం కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో. టైంని వేస్ట్ చేసుకోవద్దు, ఉన్న జీవితకాలం చిన్నది. ఇప్పుడు దేవుని చిత్తాన్ని మనం వెతకకుండా, దైవాన్వేషణ చేయకుండా, దేవునికి టైం ఇవ్వకుండా, దేవుని చిత్తానికి లోబడకుండా, ఒక్కొక్క అడుగు వేయకుండా నువ్వు ఎట్లా మెయింటైన్ చేస్తావు? నీ టైంని మెయింటైన్ చేయి. చివరికి దేవుని ముందు పోయి నిలబడు.
శూన్యమే మిగిలింది. ఆయన చిత్త ప్రకారమును బ్రతికి వెళ్ళి నిలబడు, సంతోషపడతాడు. నిన్ను పుట్టించినందుకు నాకు న్యాయం జరిగిందిరా, చాలా తృప్తి నాకు అంటాడు. నేను అందుకే మీ అందరికీ చెప్తున్నాను, దేవుడు మనకిచ్చిన టైం చాలా చిన్నది, చాలా విలువైంది, అది ఎక్కువ లేదు. ఇచ్చిన టైంని మనం కానీ సద్వినియోగం చేసుకుంటే అప్పుడు ఎక్కువ టైం వస్తుంది. నెక్స్ట్ ఆ ఎక్కువ టైంలో మనం ఎక్కడ ఉండాలో డిసైడ్ అయితే, ఏది ఇప్పుడు ఇచ్చిన ఈ కొద్ది టైంని మనం సద్వినియోగం చేసుకుంటే నెక్స్ట్ ఆ దీర్ఘకాల జీవితం మనం ఏ పొజిషన్లో ఉండాలో, ఏ ప్లేస్లో ఉండాలో దీన్ని బట్టే డిసైడ్ చేస్తాడు. కాబట్టి నిర్ణయం మీదే. కొంతమంది ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కు నమ్మేసుకున్న ఏశావులాగా అల్పకాల పాప భోగాల వెంటబడి దైవ చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని, దేవుని ఏర్పాటును పక్కన పెట్టి క్షణిక ఆనందాల కోసం, క్షణిక భోగాల కోసం, ఐహిక విచారాల కోసం పరిగెత్తుతారు. పరిగెత్తిన వాళ్ళు పరిగెత్తి 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 ఒకరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే శూన్యమే. ఆశల వెంట పరిగెత్తి, ఇదిగో ఎట్లా చేస్తే తృప్తి, ఎట్లా చేస్తే తృప్తి అని ఆశల వెంట పరిగెత్తి 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 ఎంత పరిగెత్తినా అది ఎండమావి, నీళ్లు దాహం తీర్చేది కాదు కదా. కాబట్టి ఎండమావుల వెంట పరిగెత్తడం మనం మానేయాలి. ఎందుకంటే మీరు జ్ఞానవంతులు కనుక చెప్తున్నాను. నిజమైన దేవుణ్ణి ఎరిగి వచ్చారు కదా ఇక్కడికి, మిమ్మల్ని జ్ఞానవంతుల లెక్కలో వేసి మొదటి విషయంలో, మొదటి పరీక్షలో పాస్ అయ్యారు, జీవం గల దేవుణ్ణి కనుక్కున్నారు, వచ్చారు, హ్యాపీ. ఇప్పుడు ఆయన చిత్తం ఏంటో వెతికి దాని మీద దృష్టి పెట్టండి, అది అడగండి. దేవుడు నీకు బయలుపరిస్తే దాన్ని నెరవేర్చే దిశగా అడుగులు వేయండి. ఇక టైంని వేస్ట్ కానివ్వకండి. నేను దేవుని దగ్గరకు వచ్చి చేసింది అదే. మారు మనసు పొందు అన్నాడు, పొందాను. బాప్తిస్మం పొందు అన్నాడు, పొందాను. ఎందుకంటే మనం నన్ను వాడుకోవాలంటే ముందు కడగబడాలి కదా. కడగబడ్డాను. పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించు అన్నాడు, ప్రార్థించాను, తన బలాన్ని ఇచ్చాడు. రా, నా పని చేయాలి, దా. నేనేం పని చేయాలి? ఆల్రెడీ దైవజనులు బోధిస్తున్నారు, వాళ్ళకి హెల్పర్గా ఉండేదా? లేదు లేదు, నీకు వేరే తలాంతులు ఇచ్చాను, అవి నువ్వు వినియోగపెట్టాలి. నీకు ఇచ్చాను, అవి నువ్వు వినియోగపెట్టాలి. చిన్నప్పటి నుంచి నేను అలా డిజైన్ చేసుకుంటూ వచ్చాను నిన్ను. అదంతా ఇప్పుడు ఈ టైం కోసం నేను సిద్ధపరిచాను, నువ్వు ఈ పనికి రావాలి. అట్లాగా షాలేమన్నని ఉపదేశించే పనికి నియమించాడు, నెహెమ్యాని యెరూషలేం ప్రాకారాలు కట్టే పనికి నియమించాడు, పౌలుని సిద్ధాంతపరమైన పునాదులు వేసి అన్ని జనుల మధ్య క్రీస్తును ప్రకటించేటువంటి పనికి నిలబెట్టాడు, యోసేపుని యాకోబు కుటుంబం దాదాపు 70 మంది మొత్తాన్ని సేవ్ చేయడానికి డిసైడ్ చేశాడు, మోషేని 6 లక్షల కాల్బలం ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని ఐగుప్తు బానిస నుంచి బయటికి తీసుకొని రావడానికి డిజైన్ చేశాడు, మదర్ తెరీసా సోషల్ సర్వీస్ చేసి క్రీస్తు ప్రేమను క్రియలో చూపించి ప్రజలు క్రీస్తుని గురించి ఆలోచించేటువంటి కృపనిచ్చి ఆ దిశగా ఆమెను వాడుకోవటానికి డిజైన్ చేశాడు. అట్లాగా నిన్ను ఎలా వాడుకుంటాడో. నీ టైం సద్వినియోగం ఎప్పుడైంది? ఫినిషింగ్ టచ్, ముగింపు. ఆయన చిత్తం ఏంటో నువ్వు గుర్తెరిగి ఆ చిత్తాన్ని నెరవేర్చే దిశగా నువ్వు ఆలోచించినప్పుడు, అడుగులేసినప్పుడు మాత్రమే నువ్వు సద్వినియోగం చేసుకున్నట్టు. అదొక్కటి పక్కన పెట్టి ఇక నువ్వు ఎన్ని పొందినా, ఈ లోకాన్ని ఎంత అనుభవించినా తనివి తీరదు, తృప్తి కలగదు, సార్థకత లభించదు, సద్వినియోగం కాదు. ఎప్పుడు సద్వినియోగం? జీవితం. అదిగో పండగ మొదలు పెట్టారు, పటాకులు పేలుస్తున్నారు, హ్యాపీ న్యూ ఇయర్ అని. అయిపోయిన సంవత్సరాల సంగతి ఏందిరా అబ్బాయి? అవి అయిపోయినాయి, అన్ని సంవత్సరాలు గా చేసుకున్నావు, ఇంకొకటి వచ్చింది, దీన్ని కూడా హ్యాపీగా కాదు, దైవ చిత్తానుసారముగా ఖర్చు పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్,
ముగింపులో ఒక మాట, ఒకవేళ నన్ను మారు మనసు పొంది బాప్తీసం పొందమని పిలిచాడు, ఒకవేళ నేను పొందలేదు, చర్చికి అయితే వెళ్దాంలే కానీ ఇప్పుడే బాప్తీసం వద్దని, ఇది 2002వ సంవత్సరంలో నేను పొందకుండా 2026లో పొందుదాం అనుకున్నాను అనుకో. కొంతమంది అనుకున్నట్టు నో ప్రాబ్లం, 26లో పొందినా పరలోకం పోతా. కానీ 2002 నుంచి 2026కి మధ్య ఎన్ని సంవత్సరాలు నడిచింది? 24 సంవత్సరాల లైఫ్ వేస్ట్గా పోయేది. ఏం చేసేవాడిని? బాప్తీసం పొందకపోతే సేవకు వచ్చేవాడిని కాదు. ఎందుకంటే నేనే మారు మనసు పొందలా, నేనే రక్షణ పొందలా, ఇంకా సేవ ఏం చేస్తా? సేవకు వచ్చేవాడిని కాదు. మరి 24 సంవత్సరాలు ఏం చేసేవాడిని ఒక్కసారి చెప్పండి. నేను చెప్పనా? ముదిరిపోయిన టెంకాయలాగా మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా కూర్చొని పాస్టర్ ప్రసంగం మొదలుపెట్టగానే రన్నింగ్ కామెంటరీ మొదలు పెట్టేవాడిని. మరి ముదిరిపోయిన వాళ్ళంతా చేసేది అదేగా. ఇటు మారు మనసు పొందడు, రక్షణ పొందడు. అక్కడ దైవజనుడు వాక్యం చెబుతుంటే కానీ వదిలిపోతున్నావు, ఈ మాటలకేం తక్కువ లేదు. మూలవాక్యం చదివాడా? అట్లయితే అంశం ఇది. ముదిరిపోయిన వాళ్ళు చేసే పనులు ఇయేగా. అట్లా 24 ఏళ్ళు సోదివాగుడు వాగుతూ, ఆ మురికిలోనే పొర్లాడుతూ, ఒక ఆత్మకి ప్రయోజనకరంగా లేకుండా, ఎందుకంటే నేనే మారు మనసు పొందలా, నేనే రక్షణ పొందలా, ఎప్పుడు పిలిచినా దేవుడు పొందుదాంలే తర్వాత, చూద్దాంలే తర్వాత అని 24 ఏళ్ళు టైం పోయేది. మళ్ళీ వచ్చిద్దా నాకు ఆ లైఫ్? ఇంత పని జరిగిద్దా? ఇంత పని జరగటానికి ముందు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోవటం నాకు చాలా ప్లస్ అయింది. ఇది నీకు అర్థమైతే ఈ రాత్రే నువ్వు సిద్ధపడు. నూతన సంవత్సరంలో కడగబడిన పాత్రగా రక్షింపబడి దేవుని రాజ్యంలో ప్రవేశించి, ఇదిగో కడగబడిన పాత్రగా మొట్టమొదటిగా ఇదిగో నీ చిత్తమునకు లోబడుతున్నాను దేవా, ఇక నుంచి సమస్త విషయాల్లో నీ చిత్తమే వెతుకుతాను, నీ చిత్తానికి లోబడతాను. అసలు నన్ను ఎందుకు పుట్టించావో, నన్ను ఏం చేయాలనుకుంటున్నావో, నన్ను ఎక్కడ నిలబెట్టాలనుకుంటున్నావో, నాకే స్థాయిని ఇవ్వాలనుకుంటున్నావో, నా ద్వారా ఏం జరిగించాలనుకుంటున్నావో, ఎవరికి ప్రయోజనకరంగా నన్ను మార్చాలనుకుంటున్నావో, ఎందుకు నన్ను పుట్టించావో అదంతా నా ఎడల నువ్వు జరిగించు. ఇదిగో నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నానని నీ జీవితాన్ని కనీసం ఈ రాత్రన్నా ఇస్తావా దేవుడికి? ఇంకా వాయిదాలు వేసుకొని తిరుగుతావా? తిరుగు. నేనేమన్నా నిన్ను సంకెళ్ళేసి లాగుతానా, తాళ్ళు గట్టి లాగుతానా, మోకులు గట్టి లాగుతానా? అస్సలు నీకే మ్యాటర్ అర్థం కావాలి. నువ్వే నీ బ్రతుకుని దేవునికి అప్పచెప్పాలి. ఈ రోజు నుంచే దేవుని చిత్తానికి లోబట్టం మొదలు పెట్టాలి నువ్వు. శాలేమన్న అలా నా మనసు సిద్ధపడింది. ముందు నేను యేసు రక్తంలో నా పాపాలన్నీ కడిగేసుకొని రక్షింపబడి ముందు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మొదటి అడుగు వేస్తాను, కడగబడతాను. ఆయన తన చేతుల్లోకి తీసుకుంటాడు. ఆ తర్వాత ఆయన ఏం చేయాలనుకుంటే చేస్తాడు. అన్నా నేను నా జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించుకోవడానికి ఈ రాత్రి సిద్ధమయ్యానన్నా. నువ్వు చేసిన ఆ మంచి ఆలోచన నేను కూడా చేసుకుంటున్నాను. ఇక నా టైం ఇప్పటికే చాలా వేస్ట్ అయిపోయింది. ఇక పోనీ ఆనాడు తెలియక నేను ఆ పాపంలో బ్రతికాను. ఇక ఆ పాపంలో బ్రతకడానికి, పాపిగా బ్రతకడానికి ఇష్టపడట్లేదు. నేను కడగబడి పరిశుద్ధపరచబడి క్రీస్తు సాక్షినై నాకు ఉద్యోగం ఇచ్చి నిలబెట్టి వాడుకుంటాడో, లేకపోతే బిజినెస్ ఆశీర్వదించి వాడుకుంటాడో, లేకపోతే పరిచారకుని చేసి వాడుకుంటాడో, పరిచారకురాలను చేసి వాడుకుంటాడో, వైద్యురాలను చేసి వైద్య సేవలో వాడుకుంటాడో, లేకపోతే సువార్థికురాలను చేసి సువార్త సేవలో వాడుకుంటాడో, అసలు ఏ విధంగా నన్ను సోషల్ సర్వీస్లో వాడుకుంటాడో, స్పిరిచువల్ సర్వీస్లో వాడుకుంటాడో, ప్రసంగ వేదిక మీద వాడుకుంటాడో, లేకపోతే దాన్ని సిద్ధపరిచే పనికి వాడుకుంటాడో, దేశం యొక్క ఉన్నత స్థలంలో మీదకి ఎక్కించి వాడుకుంటాడో, అధికారం ఇచ్చి వాడుకుంటాడో, అంతస్తునిచ్చి వాడుకుంటాడో, ఆయన చిత్తం. ముందైతే మొదటి అడుగుగా నా ప్రభు తన చిత్తము చొప్పున నా ఎడల జరిగించున్నట్లు, ఇక నా టైం వేస్ట్ కాకుండా సద్వినియోగమగునట్లు నా ప్రభు చిత్తాన్ని అప్పగించుకుంటున్నా. అందులో మొదటి అడిగేస్తున్నా. నేను రక్షణ పొందుతానన్నా. పాతవి గతించను, ఇదిగో సమస్తము క్రొత్తవాయనన్నట్టుగా నూతన జీవితాన్ని ప్రారంభిస్తాను. కడగబడిన పాత్రగా నా యేసయ్య చేతుల్లోకి వెళ్తాను. అన్నోళ్ళు ఎవరున్నారు? ఉంటే లేచిరా, త్వరగా లేచిరా.
ఎవరైతే ఆ విధంగా సిద్ధపడ్డారో బిడ్డలారా, స్పీడ్గా వచ్చేసేయండి నాన్న. పురుషులు ఈ పక్కకు రండి, స్త్రీలు ఈ పక్కకు రండి. నేను బ్రతిమలాడను, నేను చెప్పిన మ్యాటర్ క్లియర్గా చెప్పా, స్పష్టంగా చెప్పా. ఇది నీకు అర్థమైతే ఇక తడవు చేయొద్దు. జీవితాన్ని ఖాళీగా ఖర్చు పెట్టుకుని దుర్వినియోగం చేసుకున్న వాడికి పండగ దండగే, కానీ ప్రభు చిత్తానికి జీవితాన్ని అప్పగించుకున్న వాడికి నిజమైన పండగ. ఎవరైతే సిద్ధపడ్డారో, ఎవరి మనసులను అయితే దేవుడు ప్రేరేపిస్తున్నాడో త్వరగా పరిగెత్తండి, రండి. మీ జీవితాలు దేవుని చేతికి అప్పచెప్పుదురు. కానీ స్త్రీలలో, పురుషులలో ఇదే పిలుపు. ఈ 2025తో నీ గతం సమాధైపోవాలి, సమాప్తమైపోవాలి. ఒక నూతన సృష్టిగా 2026లో నువ్వు ప్రవేశించాలి. పరిగెత్తు, 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 పరిగెత్తు. నాకు రక్షకుడు కావాలి, ఆయన రక్తంలో నా పాపాలన్నీ కడిగేసుకోవాలి, నా బ్రతుకుని నా ప్రభు చేతికి అప్పగించుకోవాలి. నూతన జన్మ అనుభవంలోనికి నేను రావాలి. ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను అన్నా. నేను పిరిగి పొందలాగా వాళ్ళకి వీళ్ళకి భయపడిన నాళ్ళు ఆగాను. ఎవ్వడికి భయపడనిక. నన్ను పుట్టించినవాడు, నన్ను సృష్టించినవాడు, ఆయన చిత్తమే నాలో జరగాలన్నా. నాకు యేసయ్య కావాలి అన్న వాళ్ళందరూ త్వరగా పరిగెత్తండి. స్పీడ్గా రావాలి. మీరు ఆలోచించుకుంటే కుదరదు, ఇంకా చాలా పనులు ఉన్నాయి. దేవుడు నీకు ఈ మంచి టైం ఇచ్చాడు. టైం ఎప్పుడు సద్వినియోగం అయితే ప్రభు చిత్తం చేసినప్పుడు. కొంతమంది ఉన్నారండి దేవుడిచ్చిన మంచి టైంని పాడు చేసుకుని. కొంతమంది దైవ జనులు ఇప్పుడు సేవకులైన వాళ్ళు నా ముందుకు వచ్చి ఏడుస్తున్నారు. ఏం తెలుసా? ఈ పిలుపు నాకు ఎప్పుడో పిలిచాడన్నా, ఈ పిలుపు నన్ను ఎప్పుడో పిలిచాడు, నేను అశ్రద్ధ చేశాను, ఈ సంవత్సరాలన్నీ పోగొట్టుకున్నాను. ఆనాడే నువ్వు లోబడ్డ నాడే నేను కూడా లోబడినట్టయితే కొంతైనా సేవ చేసుకుంటేవాడిని. కానీ ఆ టైం అంతా పోగొట్టుకొని ఇప్పుడు నేను వచ్చాను అని బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. నీకు ఆ బాధ, ఆ దుఃఖం రావద్దు. అసలు నేను ఎందుకు పుట్టించాడు, నీ వెనక ఉద్దేశం ఏంటి? నీకు ఇక్కడ జీవితంతో అయిపోవటం లేదు, నీకు అక్కడ ఉంది మళ్ళా శాశ్వత జీవం, నిత్య జీవం ఉంది, దైవరాజ్యంలో స్థానం ఉంది, జీవ గ్రంథంలో పేరుంది. నువ్వు తెలివి తక్కువడివి కాదు, జ్ఞానం లేనివాడివి కాదు, జ్ఞానం లేని దానివి కాదు. నీకు చదువు ఉంది, చదువు లేకపోయినా నీకు తెలివితేటలు ఉన్నాయి. నా పాయింట్ నీకు అర్థమయ్యే ఉంటుంది. అర్థమయ్యి కూడా ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నావు? జీవితాన్ని దేవునికి అప్పచెప్పలేకపోతున్నావు? ఆలోచించుకో. ఇదిగో ఇంతమంది సాహసం చేసి దేవుడిని రక్తంలో కడగబట్టడానికి ముందుకు వచ్చారు. దేవుడిచ్చిన టైముని సద్వినియోగం చేయడానికి ముందుకు వచ్చారు. నేనైతే తహతహలాడిపోయాను. దేవుని వాక్యం అర్థమైన తర్వాత ఎప్పుడు ఇస్తారు బాప్తీసం, ఎప్పుడు ఇస్తారు బాప్తీసం అని తీరా మార్చిలో తెలుసుకున్నాను. ఏప్రిల్ 17 బాప్తీస్మాలు. జస్ట్ ఒక్క నెలలోనే నాకు అవకాశం వచ్చింది. అంటే 4 ఆదివారాలు నేను మందిరానికి వెళ్ళింది. అయితే బైబిల్ గ్రంథం చదువుకున్నాను. బాప్తీసం ఇస్తామని పిలుపు వచ్చింది. ఇట్లానే కూటాలు ఏర్పాటు చేసి తీరా బాప్తీసం పొందామని బయలుదేరితే ఓ ముసలమ్మ చెడగొట్టింది నన్ను. ఆమెకి ఇంచుమించు 60 ఏళ్ళు ఉంటాయి. మధ్యాహ్నం కూటం రండి 12 బాప్తిస్మాలు ఉంటాయని చెప్పి నైట్ సభలో చెప్పారు. నేను బయలుదేరా ప్రార్థన చేసుకొని బాప్తిసం పొందుదాం. సైతాను ఆ ముసలమ్మని శోధించాడు. ఎదురుగా వచ్చింది. యాడికి అంది. ఇక్కడ దాకా వెళ్ళి అంది. ఎందుకు చెప్పటం అని. ఇక్కడ దాకంటే ఎక్కడికి అంది. చర్చికి లే, ఏంది నీకు వాళ్ళు చర్చికి వెళ్తున్నాను అన్నాను. చర్చికి కూటాలు సాయంత్రంగా ఇప్పుడేముంటాయి అంది. ఇంకెందుకు ఏమో సోది ఆపేటట్లేదని బాప్తీసం పొందడానికి పోతున్నానులే అన్నా. పగలు బాప్తీస్మాలు ఇస్తామన్నారుగా, తీసుకోవడానికి పోతానంటే ఉంది. నా వయసు 60, నేనే పొందలా, నీకు నిండా 20 లేవు. నా ఖాళీలు ఎట్నే తెలిసి తెలియకుండా ఒక అబ్బాయి బాప్తీసం తీసుకొని చచ్చిపోయాడు అంది. వాయమ్మ, బాప్తీసం ముందు చచ్చిపోయాడా? అమ్మా తెలిసి తెలియకుండా బాప్తీసం ముందే చచ్చిపోతావా?
నాకేమో సరిగా అవగాహన లేదు. బైబిల్లోనేమో నమ్మి బాప్తీసం పొంది వాడు రక్షింపబడిందని ఉంది, కానీ సత్తాడం లేదు. కానీ ముసలిది ఏం చెప్పింది, నాకు తీసుకుంటే సత్తావని చెప్పింది. నాకు 60 నేనే తీసుకోలేదు, నీకెందుకు? మళ్ళీ వెనక్కిపోయా. 2 గంటలు ఆలోచించా, 2 దాకా, 12 నుంచి 2 దాకా ఆలోచించా. దేవుడు మాట్లాడాడు. పాపం చేయటానికి ఆలోచించాలి, కానీ చేసిన పాపాలు కడుక్కోవటానికి ఆలోచన ఎందుకురా? పరిగెత్తురా. నీడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. నిన్ను చంపటానికి కాదురా నేను ప్రాణం పెట్టింది, నిన్ను బ్రతికించడానికి. నీ కోసం నేను బలయ్యాను. నిన్ను బ్రతికించడానికి, నిత్య జీవం చేర్చడానికి నేను ప్రాణం పెట్టాను. నా రక్తము ధారపోసా. లేచి వెళ్ళు, తెగించి అడుగు వేయాలి. దేవుడు మాట్లాడాడు. ఆ మాట నాకు అందేటప్పుడు 2 గంటలు పట్టింది. 12 ఎక్కడ, 2 ఎక్కడ. అప్పుడు ఇక నేను లేచి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి, ప్రభువా వాళ్ళని ఎట్నన్నా చెడగొట్టు. నేను పోయేటప్పటికి బాప్తిస్మాలు కాకూడదు. నాయన. నాకు బాప్తిసం ఇప్పించు. బుద్ధి తక్కువ వెనక్కొచ్చాను, నా పాపాలన్నీ కడిగేసుకుంటాను, నాకు అవకాశం అని ప్రార్థన చేశాను. నేను అక్కడికి పోయినాక ఆ కూటానికి వాక్యం చెప్పడానికి వచ్చిన వాళ్ళు అప్పుడే వాళ్ళ సామాగ్రి దించుకుంటున్నారు. మైకు తీసుకుని ముందు దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, 2 గంటల ముందే రావాలి, ఈరోజు అనుకోకుండా మాకు ఆలస్యమై 2 గంటలు లేట్ అయింది అని మొదలు పెట్టారు. రక్తమే జయం. ఆలస్యం ఎందుకు అయిందో నాకు తెలుసు, వాళ్ళకేం తెలుసు అండి. నా కోసం ఆపడేసాడు వాళ్ళని, వాళ్ళని. ఆగండ్రా, కొద్దిగా ఆగండ్రా, వాడు రెడీ అవుతున్నాడు, వాడు మీ మాంసంలో ఉన్నాడు, ఆగండ్రా అని వాళ్ళు లేట్ చేసి కరెక్ట్గా నేను పోయే టైంకి వాళ్ళు వచ్చేటట్టు చేసి చక్కగా దేవుని మాటలు అందించేసి బాప్టిజం ఇచ్చేశారు. ఎంత సంతోషమో! పాపాలు కడగబడి పరిశుద్ధపరచబడి నూతన జన్మ అనుభవంలోకి రావటం ఎంత సంతోషమో! పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయును అన్నట్టుగా నూతన పరచబడింది నా జీవితం. హల్లెలూయా! ఆనాడు నా జీవితంలోనికి ప్రవేశించిన ఆనందం ఇంచుమించు 24 సంవత్సరాలు. అది కొనసాగిస్తానే ఉన్నాడు ఆయన. దేవుని చిత్తం ఎరిగి ఇదిగో ముందుకు వచ్చారు నెరవేర్చడానికి. చెప్పబడి దేవుని మహిమపడతామా? తీసుకుంటే మంచిదని వచ్చారా, లేకపోతే ఆత్మరక్షణ కోసం వచ్చారా? సరే, మిమ్మల్ని నీళ్ళ దగ్గర అడిగి చెబుతాం మీ సంగతి. నాయనా, అవునా? సరే, కూర్చోండి. సరే కూర్చోండి, చెబుతా. పోదాం, కూర్చోండి. వాళ్ళ సంగతి కూడా కొంచెం తేల్చిపోదాం. కూర్చోండి. పెద్ద వయసు వాళ్ళు కూర్చోలేని వాళ్ళు కూర్చేయండి. ఇంకా ఎవరైనా ఉంటే ఇదే టైం ఆలోచించుకోండి. నీ రక్షణ నీదే. మీ ఆయన నిన్ను రక్షించడం. పొందితే తంత అంటాడు, పొందకపోతే నరకానికి పోతావు. నరకం దగ్గరికి వచ్చా, ఏంటి మావిడిని వేశారు లోపల, తేండి బయటికి. నా భార్య అయితే అనగానే, అవునా సార్, సరే తీసుకోండి సార్ అని ఎవరు, నువ్వు కూడా రారా అని వేస్తారు ఇద్దరిని కలిపి. ఉగ్రత దినమందు ఎవ్వడు రక్షించడు. ఎవరు వస్తున్నాడు? యేసుక్రీస్తు 2వ రాకడలో త్వరలోనే. ఈ సంవత్సరాలు గడుస్తున్నాయంటే 2 గుర్తుపెట్టుకోండి. నంబర్ 1, నీకు దేవుడిచ్చిన టైం అయిపోతుంది. నంబర్ 2, ఆయన రాకడ బహు సమీపమై ఉంది, దగ్గరకు వస్తుంది. కాబట్టి ఎవరు వాళ్ళు తెలివి తెచ్చుకోండి, జాగ్రత్త పడండి, మెలకువగా ఉండండి. ఇదిగో సిద్ధపడి వచ్చిన వాళ్ళు వచ్చారు నా ముందు. దేవునికి స్తోత్రం. ఇక మిగిలిన వాళ్ళని అడుగుతున్నాను నేను, మీరు ఆల్రెడీ రక్షింపబడ్డారు. ఎప్పుడున్నా దేవుని ముందుకు వచ్చి, నా కాలము, నా టైము సద్వినియోగం కావడానికి నా పట్ల నీ చిత్తం ఏంటి తండ్రి అని అడిగావా? ఆయన దర్శన రీతిగానో, వాక్యం ద్వారానో, ఉపదేశం ద్వారానో నీతో మాట్లాడితే నువ్వు లోబడ్డావా? దాట వేశావా? అయితే
నీకోసమే దిగులు పడి ఏడుస్తా కూర్చోడు దేవుడు. సమూయేలుతో ఏమన్నాడు తెలుసా? వాడి కోసం కూర్చుంటా ఆ పనికి మన్నాడు సౌలు, వదిలే యెష్షయి కుమారులో ఒక ఏర్పరచుకుందని అక్కడికి పోయి వాని మీద పోయి తైలం అన్నాడు. నువ్వు ఇదేత చూపకపోతే, నువ్వు లోపడకపోతే, నువ్వు దేవుని చిత్తానికి రాకపోతే దేవుడు నీ కోసం ఏడుస్తా కూర్చోడు. నీ తాతని ఇంకొకళ్ళని తీసుకొచ్చి వాడుకుంటాడు, నీ బతుకు అక్కడే తెల్లారిద్ది. ఏమన్నా అర్థమవుతుందా నేను చెప్పేది? అట్లొద్దులే. మొదటి అడుగు బాగేశారు జీవం గల దేవుడి దగ్గరికి వచ్చి, రెండో అడుగు ఆయన చిత్తం ఎరిగి పని చేయాలి. అట్లా దేవుని కృపలో నేను వేసిన అడుగుని దేవుడు సఫలం చేశాడు. నువ్వు కూడా అలాగే ప్రార్థన చేసి అడుగు వేయి, తప్పకుండా సఫలం చేస్తాడు. ఆమేన్. ఇప్పటి వరకు చేస్తున్నావు, ఆయన చిత్తంలో ఉన్నావా? హ్యాపీ. అలా కొనసాగు. ముందు ఇంకేమేం చేయాలో ఆయనే ముందుకు తీసుకెళ్తాడు. ప్రజెంట్ ఆయన చిత్తం వేదికి చిత్త ప్రకారం వెళ్తున్నావా? హ్యాపీ. అలా కొనసాగు. ముందు ఇంకా ఆయనే మార్పులు చేస్తాడు. చివరికి ఏ మజిలికి తీసుకెళ్తాడో ఆయనే తీసుకెళ్తాడు. దృష్టి ఎటు ఉండాలి? టెన్షన్ పడదామా సమస్యల గురించి, ఇబ్బందుల గురించి? బలవంతుడైన దేవుడు మనకు తోడై ఉన్నాడు. అసలు ఆ దిగులే వద్దు నీకు. వద్దు. ఒక్కటే దిగులు, ఒకటే బాధ, ఒకటే చింత. నీ చిత్తము నాలో జరగాలి. భక్తుల పాటలన్నయ్యే. అంధకారమే దారి మూసిన నిందలేనను, ఆ తర్వాత తన చిత్తం గమ్యం వరకు, ఆయన చిత్తం. ఇంకొక ఆయన ఉన్నాడు, నీ చిత్తమే నాలో నెరవేర్చు, నీ దయగల తలంపులే రూపు నీచినవి, నీదు హస్తములే నన్ను నడిపించు, నీ చిత్తమే నాలో నెరవేర్చు. దేవుడు నాకు ఇచ్చిన పాటల్లో కూడా చాలా పాటలు ఆయన చిత్తాన్ని మెన్షన్ చేసి పాడుకున్నా. కాబట్టి మీరు ఎంతమందికి అర్థమైందో నాకైతే తెలియదు. నేనైతే తెలుగులోనే చెప్పాను, క్లియర్గానే చెప్పాను. ఆయన అర్థం చేసుకోకపోతే ఇంకా నేను చేయగలిగింది ఏం లేదు. అర్థమైతే మాత్రం ఖచ్చితంగా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళు. ఈ నూతన సంవత్సరం మొదలు ఇక రాబోతున్న సంవత్సరాలు దేవుడు నీకు ఇవ్వబోతున్న ఆయుష్కాలము ఇక వేస్ట్ కాకూడదు. ప్రభు చిత్తంలోనే ఖర్చు అవ్వాలి. ఆమేన్. ఎంతమంది ఒప్పుకుంటారు?